ప్రశస్తమైన నామమును బట్టి ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని తన కృపలో భద్రపరిచి ఈ ఆదివారమున ఆగస్టు నెల 23వ తారీఖు ఆయన సన్నిధిలో స్తుతించేదానికి ప్రభు ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి దేవునికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన సన్నిధిలో నిలవబెట్టారు. సమాజంలో మనం చూసినప్పుడు మనకు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు ధనవంతులు, ఒకరు బీదవారు. మీరు గమనిస్తే ఇంకా భయంకర కడుది బీదలు సమాజంలో కనిపిస్తుంటారు. వాళ్ళకి ఇంకో పేరు పెట్టాలంటే దరిద్రులు అనొచ్చు. ఎలాంటి దరిద్రుడు? ఎందుకు దరిద్రుడు? దరిద్రుడు అంటే చెడ్డ పేరో ఇంకొక పేరో కాదు, మరి బ్రతుకును బట్టి ఆ పేరు. ఎలాంటి దరిద్రుడు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. లూకాసు వార్త 16:20లో అక్కడ లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ లాజరు అనే ఒక వ్యక్తిని మనకు బైబిల్ పరిచయం చేస్తుంది. మనకందరికి ఇంటి పేర్లు ఉంటాయి. పలాని పేరు, పలాని ఇంటి పేరు, పలాని గ్రామస్తులు, పలాని ఊరికి సంబంధించిన వాళ్ళని. అయితే ఇక్కడ లాజరుకి ఇంటి పేరు, ఊరి పేరు ఏంటంటే దరిద్రుడు. ఏంది? ఎందుకు దరిద్రుడు అయ్యాడు? అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పోనీ తిండికైనా సంపాదించుకుందామంటే ఆరోగ్యం బాగలేదు. ఒంటి నిండా కురుపులతో ఉన్నాడంట. కుక్కలు వచ్చి అతన్ని నాకుతా ఉన్నాయంట. అంటే అంత భయంకరమైన దరిద్రతలు, అంత భయంకరమైన పేదరికం ఆయన ఉన్నాడు. ఒక ధనవంతుని ఇంటి ముందు ఒక దిబ్బ గుంటలో ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ఉండి ఆ ధనవంతుడు తిని ఆ యొక్క బుట్టలో లేదా వాటిలో వీటిలో పెట్టి ఆ దెబ్బ గుంటలో పనులు పారేసేస్తే అవి ఏరుకొని తినేదానికి ఈ లాజరు ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి స్థితి ఈ లాజర్ది. ఇది ఒక దరిద్రత. ఏం దరిద్రత? ఏమీ లేకుండా ఉండడం, కనీసం కష్టపడదామన్నా శరీరం సహకరించకపోవడం, ఇదొక దరిద్రత. ఇంకొక దరిద్రత ఉంది. అదేం దరిద్రత అంటే ఉన్నా అనుభవించలేకపోవడం, అదొక దరిద్రత. ఉన్నా అనుభవించలేకపోవడం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయము 2వ వచనం. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరిననో అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనబడుచున్నదని సొలొమోను తన అనుభవంలో చూసిన విషయాలను, తెలుసుకున్న విషయాలను చెప్తున్నాడు. ఏందంట? కొంతమందికి అనుభవించే శక్తి ఉండదు. ఆస్తి ఉంది, డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అనుభవించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఆరోగ్యం బాగలేక, లేదా పరిస్థితులు బాగలేక, లేదా
ఇంకా కావాలనే కోరిక. ఈ 3 విషయాలు. మొదటి దరిద్రత ఏంది? అసలు ఏమీ లేకపోవడం, పని చేసుకునే దానికి కూడా శక్తి లేకపోవడం, అదొక దరిద్రత. రెండో దరిద్రత ఏంది? ఉన్నా తినలేకపోవడం. ఎందుకు ఉన్నా అనుభవించలేకపోతున్నామంటే, కొంతమందికి ఆరోగ్యం బాగలేక అనుభవించలేరు, కొంతమందికి మనస్సు బాగలేక, పరిస్థితులు బాగలేక, కుటుంబ పరిస్థితులు బాగలేక అనుభవించలేరు. ఇంకొంతమంది ఉన్నదాన్ని తినకుండా ఇంకా తీసుకోవాలి, ఇంకా చేసుకోవాలన్న కారణంతో, పరిగెత్తుతున్న కారణంతో ఉన్నదాన్ని అనుభవించలేరు. ఇదొక దరిద్రత. అయితే మనిషి ఇవన్నీ ఈ దిశలో కొనసాగుతూ ఉంటాడు, ముందుకు వెళ్తా ఉంటాడు. చాలామంది పేరు ప్రతిష్టతలు సంపాదించుకొని, లేదా డబ్బు సంపాదించుకొని, అన్నీ కూడగొట్టుకొని ముందుకు అనుభవించలేక అనుభవించి రకరకాలుగా కొనసాగుతూ ఉంటే, క్రైస్తవులు మాత్రం ఒక దరిద్రతలో ఉన్నారు. ఏం దరిద్రత అంటే ఆత్మీయ దరిద్రతలో. ఏం దరిద్రత చెప్పండమ్మా? ఆత్మీయ దరిద్రత. సమాజంలో మనకు కనిపించే దరిద్రతలు ఇవి. ఒకడు ఏం చేయలేక దరిద్రుడుగా ఉంటే, ఒకడు ఉన్నా తినలేక దరిద్రుడుగా ఉంటే, మూడో దరిద్రుడు ఎవడంటే క్రైస్తవుడు. ఇదేం సార్ క్రైస్తవుని అంత మాట అన్నారు, క్రైస్తవుడు ఎందుకు దరిద్రుడు అవుతాడు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, క్రైస్తవుడికి లేదా విశ్వాసికి, సంఘ పెద్దకు లేదా పాస్టర్కి ధనం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో లేనిది ఏదైనా ఉందంటే దేవుడు. ఇదొక దరిద్రత. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ క్రైస్తవుడి జీవితంలో ఎవరు లేరు చెప్పండి అమ్మా? దేవుడు అనేవాడు లేడు. ఈ రోజున చాలామంది క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో మీరు చూడండి, గమనించండి, మీరు కావాలంటే ఎవరినైనా గమనించండి. ఏదైనా సమస్య ఉందనుకోండి, ఏదైనా కష్టం ఉందనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, వెంటనే తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే, పాస్టర్ కానీ, సంఘ పెద్ద కానీ, విశ్వాస కానీ, నాకు పలానా వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తితో నేను మాట్లాడతాను అంటారు. లేదా మేమందరం కలిసి నీకు ఎంతో కొంత సహాయం చేస్తాం అంటారు. లేదా నువ్వేం భయపడొద్దు, నేను మాట్లాడతానులే వాళ్ళతో అంటారు. కానీ ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసి, ఏ సంఘ పెద్ద, ఏ కాపరి నువ్వు భయపడొద్దు, దేవునికి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడని చెప్పేవాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి అంగబలం ఉంది, ధనబలం ఉంది, ప్రజలున్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వారి జీవితంలో లేని వాళ్ళు ఎవరంటే దేవుడే. ఆ మాటని ప్రకటన గ్రంథంలో లవోదికియా సంఘం అని ఒక సంఘం ఉంటే, 7 సంఘాలకి దేవుడు దూత ద్వారా లేఖలు రాయించుతుంటే, ఆ లవోదికియా సంఘంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే, 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయో కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ ఆ సంఘాన్ని గురించి దేవుడే సాక్షాత్ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గ్రుడ్డివాడివి, దిగంబరిగా ఉన్నావు. అయితే ధనవంతుడుగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, ధన సమృద్ధి చేసుకుని ఉన్నావని అనుకుంటున్నావు, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడివే. ఎందుకు? నీ జీవితంలో దేవుడు లేడు కాబట్టి.
ఆ పై వచనాల్లో ఆ సంఘాన్ని గురించి చదువుతా ఉంటే వారు వెచ్చగా లేరంట, చల్లగా లేరంట, నులివెచ్చని జీవితంలో ఉన్నారంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. లోకంలో లేరంట, దేవుళ్ళో లేరంట. సమయం వచ్చినప్పుడు దేవుళ్ళో ఉంటారు, మరలా సమయం మారిపోయినప్పుడు లోకంలో ఉంటారు. వారి ఆలోచన, వారి హృదయం అంతా ఎలాగుందంటే దేవుడు కావాలా, కానీ దేవుడి కంటే ముఖ్యంగా ఈ లోకంలో ఒక ప్రత్యేకత కావాలా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఇలాగ మాట్లాడతాడు, తన ప్రాణంతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల వరకు అక్కడ ఆయన గురించి మాటలుంటే 19వ వచనంలో ఆయన గురించి నేను చదువుతున్నా. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. చూడండి, ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం కలిగి ఉన్నాడు? ఆ ధనవంతుడు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? డబ్బును కలిగి ఉన్నాడు. అలాగే అనేకమైన గోడౌన్లు, మనం అల్లూరుకు పోయేటప్పుడు ఆ గ్యాస్ గోడౌన్ పక్కన ఒకటి ఉంటాయి కొట్లు. ఏందయ్యి? వడ్లు స్టోర్ చేసి పెట్టుకునే గోడౌన్స్. అయితే అలాంటి సంపద అంతా ఆయనకు ఉంది. అట్లాగా గోడౌన్స్ అన్ని పెట్టుకొని ఆయన అంటాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి నీకు కావలసినంత సంపద ఉంది, కావలసినంత సంపద ఉంది, నువ్వేం భయపడబాకు, సంతోషించు, తినుము, త్రాగుము, సుఖించుము అని అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు అంటాడు, ఆ క్రింద వచనాలు చదవండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరచనివి ఎవని వగునని చాలు. వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి నీకు నేను ఆస్తి సమకూర్చున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే సమకూర్చుకున్నవి ఏమవుతాయి, ఎవరు వగుతాయి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ వ్యక్తి జీవితంలో డబ్బు బాగుంది, పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో పండిన ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి మంచి గోడౌన్స్ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈయన జీవితంలో లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు దేవుడే. అందుకే ఆ 12వ అధ్యాయంలోనే దేవుడు చాలా అద్భుతమైన మాట మాట్లాడతాడు. 21వ వచనం నేను చదువుతా. 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే యుండునని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే ఆత్మీయ దరిద్రత. ఏందండి? ఆత్మీయ దరిద్రత. లోకంలో 2 దరిద్రతలు ఉన్నాయి. కడు పేదరికం, శరీరం కూడా సహకరించు, ఇదొక దరిద్రత. రెండోది ఏంది? ఉన్న అనుభవించలేకపోవడం, అదొక దరిద్రత. క్రైస్తవులో ఉన్న దరిద్రత ఏంటంటే ఆత్మీయ దరిద్రత. అంటే ఆ క్రైస్తవుడికి, అంటే ఆ విశ్వాసికి, ఆ సంఘ పెద్దకు లేదా ఆ పాస్టర్కి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో లేని వారు ఎవరైనా ఉన్నారంటే వారు దేవుడే. అంటే దేవుడు అంటున్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక. ఈ రోజున ఆత్మీయంగా ధనవంతులుగా ఉండే క్రైస్తవులు చాలా తక్కువ మంది. లాజరు ఈ లోకపరంగా దరిద్రుడే, ఆత్మీయంగా ధనవంతుడు. మీరు లాజరును గురించి పరిచయం చేసినప్పుడు, లాజరు పరిచయం మీరు అక్కడ చదువుతున్నప్పుడు, లాజరు పొరపాటును కూడా దేవుణ్ణి, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, నేనేం పాపం చేశాను, నేనేం దోషం చేశాను, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టం అని పొరపాటును కూడా అడిగిన వ్యక్తి కాదు.
ఈ రోజున చాలా మంది అడుగుతుంటారు. మీరు అడిగారా అడగొద్దా నేను చెప్పట్లేదు, కానీ ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఈ లోకపరంగా ధనవంతులు, కానీ దేవుడి దృష్టిలో దరిద్రులుగా ఉన్నారు. లవోదికీయ సంఘం ఎలాగుంది? వాళ్ళు అనుకుంటున్నారు మేము ధన సమృద్ధి చేసుకో ఉన్నాం, బాగున్నాం, గొప్పగా ఉన్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టి ఎలాగున్నారు? దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, దిక్కుమాలిన వారుగాను, దిగంబరులుగాను ఉన్నట్లుగా దేవుడు వారితో చెప్తా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ సహోదరులు ఇలాగనే ఉన్నారు. దాని గురించి చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. రేపటిని గురించి మీరు ఆలోచించబాకండి అని చెప్తాడే, దానికి ముందు దాని దాని దగ్గర ఏం చెప్తాడంటే యేసయ్య చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 16:26, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? విన్నారా? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ది గ్రేట్ అలెగ్జాండర్ అని రాజు ప్రపంచాన్ని జయించాడు. ఆయన ఏం చేశాడు? ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించి చిన్న వయసులోనే ఒక దోమ కాటుకు చనిపోయాడని చెప్పి చరిత్ర చెప్తుంది. దోమ గుడితే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ప్రపంచం అంతా జయించేసాడు. ఇప్పుడు భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లా ఉన్నాయి కదా దేశాలు, కానీ ప్రపంచం అంతటికి ఆయనే చక్రవర్తి. అలాంటి ఒక ప్రపంచం సృష్టించాడు. అలాంటి వ్యక్తి ఒక దోమకాటుకు చనిపోయాడు. ఆయనకు తెచ్చుకున్న వజ్రాలు ఏమైపోవాలా, బంగారం ఏమైపోవాలా, ఆయన చుట్టూన్న వైద్యులు ఏమైపోవాలా? అంతెందుకు, పాప్ రాక్ స్టార్ డాన్సర్ మైకేల్ జాక్సన్ అని చెప్పి మనందరికీ చదువుతూ ఉంటాం, టీవీలో ఫోన్లో చూస్తుంటాం కదా, ఆయన గురించి చెప్తా ఉంటారు. మంచి గొప్ప డాన్సర్, కోట్లకు అధిపతి. చంద్రమండలంలో కూడా ఫ్లాట్ ఉంది ఆయనకి. మనకి ఈ ఊర్లో ఉందో లేదో కూడా తెలియదు, కానీ ఆయనకి చంద్రమండలంలో కూడా ఫ్లాట్ ఉంది. ఆయన చిన్న వయసులో చచ్చిపోయాడు. ఆయన దగ్గర ఎంతో మంది వైద్యులు ఉంటారంట, ఎప్పుడు కాసుకో ఉంటారంట. ఎందుకు తెల్లబడింది, చర్మం ఇక్కడ ఎందుకు ముడత వచ్చింది, ఇవన్నీ టెస్టులు చేస్తూ ఉంటారంట నిరంతరం. అటువంటి సిబ్బంది కలిగి ఉన్నవాడు ఆయన మైకేల్ జాక్సన్. ఆయన కూడా చచ్చిపోయాడు. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి చచ్చిపోయాడు. అంటే దేవుడు అదే చెప్తున్నాడు, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ రోజున చాలా మంది క్రైస్తవ సహోదరులు లోకాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నారు, దేవుని ఎడల ధనవంతులు కాక. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తా వినండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. ఈ లోకంలో ధనమును సమకూర్చుకోబాకండి. ఎందుకు? ఇక్కడ దొంగలు ఉంటారు, దోచుకుంటారు. అంతెందుకు, బంగారం రేట్లు బాగా పెరిగినాయి కదా, స్త్రీలు మంచి సరుడేసుకొని తిరగతా ఉన్నారు అనుకోండి మంచి సిటీలో, కాసుకోన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు స్టైల్ మారింది, అంటే ఇంటి దాకా వచ్చి దొంగతనం చేసేంత ఓపిక వాళ్ళకి లేదు. దారిలో పోతా ఉండగానే లాక్కొని వెళ్ళిపోతారనమాట. నువ్వు సంపాదించిందంతా ఒక క్షణంలోనే అవుట్. అదే ఈ లోకంలో నీవు దేవుని ఎడల ధనవంతుడు అయినావు అనుకో, దేవుని దృష్టిలో ధనవంతుడుగా మార్చబడ్డావు అనుకో,
నీవు చేసిన ఆ పనులు, దేవుని పట్ల నీకున్న ఆ మనస్సు, ఆ పరిచర్య ఎప్పటికీ కూడా సమసిపోదు. ఇక నువ్వు ఒకవేళ ఎవరికి కనిపించకూడదని చెప్పి ఆ ధనాన్ని లేదా ఆ బంగారమును భూమిలో దాచిపెట్టిన ఇంకెక్కడ చేసినా ఆ బంగారం పాడైపోయేదానికి లేదా ఆ డబ్బు చిమ్మెట కొట్టేదానికి, తుప్పు తినివేసేదానికి కారణం. కానీ పరలోకమందు నువ్వు సమకూర్చుకునే ధనం ఎప్పటికీ చిమ్మట్లు కొట్టవు, ఎప్పటికీ తుప్పు పట్టదు, దొంగలు దొంగిలించేదానికి అవకాశం ఉండదు. ఈ ప్రసంగం అంతా మీకు ఎందుకు నేను చేస్తా ఉన్నానంటే, క్రైస్తవులు అన్నీ కలిగి ఉండి దేవుడు లేకుండా జీవిస్తున్నారు. గుడికి రావచ్చు, మందిరానికి వచ్చి దేవుని స్తుతించవచ్చు, కానీ వారి జీవితంలో దేవుడు లేడు. చూడండి, ఒక క్రైస్తవుడు సమస్య కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు ప్రార్థన చేసే విశ్వాసులు చాలా తక్కువ మంది. ఒకవేళ మీకు సమస్య వచ్చింది, మీకు కష్టం వచ్చింది, ఫోన్ చేసి పాస్టర్ గారికి, సార్ పలానా సమస్య ఉంది, పలానా కష్టం ఉంది, నా కొరకు ప్రార్థన చేయమనే విశ్వాసులు ఉన్నారు. కానీ గుడి తలుపులు తెరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? ఎవరు చేశారు? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎవరు చేశారు? ఆయనే చేసుకున్నాడు. యాకోబు అన్న ఏశావు చంపడానికి తరవడానికి వస్తా ఉంటే ఎవరు ప్రార్థన చేశారు? యాకోబే ప్రార్థన చేశాడు. ఎస్తేరు పట్ల, తన యొక్క పినతండ్రి పట్ల ప్లాన్ చేసి వాళ్ళ యొక్క యూద జాతిని చంపేయాలనుకున్నప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? ఎస్తేరే ప్రార్థన చేసింది. ఈ రోజున క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? బాగలేదనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, ఇంకో సమస్య వచ్చిందనుకోండి, ఫోన్ నెంబర్ కొట్టి పాస్టర్ గారికి ఫోన్ చేసి, సార్ మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు ఫోన్ చేయబాకండి, నాకు మీకేముందో చెప్పబాకండి, నా ఉద్దేశం అది కాదు. కానీ మీ సమస్యను బట్టి ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకే నమ్మకం ఉంది నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడానికి. అంత గట్టి నమ్మకం ఉంది. చప్పట్లు కొట్టండి అందరు యేసునామములో. బా, ఎంత నమ్మకమా! ఎంత నమ్మకం ఉందంటే మీకు, నేను గాని ప్రార్థన చేస్తే దేవుడు ఈనాడు. బా, మీ విశ్వాసం బట్టి మీకు జరుగుతుంది యేసునామములో. ఆ విశ్వాసం ఏదైతే ఉందో హృదయంలో, అట్టే జరుగుతుంది. అదే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా అంటాడు ఆయన చేసిన ప్రార్థనలో, అయ్యా నేను చనిపోతానని చెప్పి అంటున్నారు, చచ్చిపోతావు నువ్వు, ఇక బతకమని చెప్తున్నారు, నీ పట్ల నేనున్న నా బ్రతుకును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకూడదా? నేను ఎలా నీ పట్ల నడిచానో, నీ మందిరాన్ని ఎలా నేను కాచుకుని ఉన్నానో, మందిరాలు మూతపడిపోతే రాజు అయిన మొదటి సంవత్సరంలో మందిరాలు తెరచి ఆరాధన జరిగించానయ్యా, ఒక్కసారి నా బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున నీవు నోరు తెరిచి ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలంటే ఏం చెప్పగలవు దేవుడికి? అయ్యా, ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం రాను, బల్లక ఆదివారాన్ని గడిపిస్తే 4 ఆదివారాలు గడిపించను, పండక్క మాత్రమే వస్తాను, ఏదో బుద్ధి పుడితే పాట పాడతాను, మనసు బాగా లేకపోతే ఎవరి సాయ చూడను, అసలు నేను గుడికి వచ్చానా గుడికి రానా అన్నది పాస్టర్ కూడా తెలియదు, ఎటు పోతాను, కనీసం నేను మందిరంలోకి వస్తే ఎవరితో మాట్లాడను, నేనేందో నా జీవితం ఏందో, అయినా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయగలమా? చెప్పగలమా? ఏం చెప్తాం? ఏం మంచి ఉంటే చెప్తాం? చాలామంది చెప్తారు, మీరు మీ దశంభాగాలు తేండి, అయి తేండి, ఈ తేండి అని చెప్పి చాలామంది చెప్తారు, ట్రోలింగ్స్ చేస్తుంటారు, యూట్యూబ్లో వాటిలో చెప్తుంటారు. కానీ మీ 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 సంఘంలో ఉన్న పాస్టర్
మీరు డబ్బు తేండి, అయి తేండి, ఈ తేండి అని చెప్పే పాస్టర్ కాదు. మీరు పరిశుద్ధంగా మార్చబడండి అని చెప్పే పాస్టర్. హల్లెలూయా. ఒకరి దృష్టిలో మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ మీకు మీరు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండండి. సమాజం మిమ్మల్ని నిందించవచ్చు, అవమానపరచవచ్చు. ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు అర్థం కాకపోవచ్చు, కానీ నీకు నువ్వు దేవుని దృష్టిలో ఎలాగున్నావు అన్నది ప్రశ్న. దేవుని ఎడల ధనవంతుడుగా నీవు ఉన్నావా, దరిద్రుడుగా ఉన్నావా? ఆ వ్యక్తిని గురించి చెప్తున్నాడు దేవుడు. దేవుని ఎడల ధనవంతుడు కాని వాని పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎలాగుంటుంది? అర్ధాంతరంగా వారి జీవితం ముగిసిపోతుంది. ఆయన అన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడు. కానీ అతని జీవితం అనేది అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అప్పుడు దేవుడు అంటాడు, ఉపమానం చెప్పాడు కాబట్టి, ఇది దేవుని ఎడల ధనవంతులు కాని వారి పరిస్థితి ఇలాగే ఉంటది. అన్నగాళ్ళు ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు చాలా మంది ఈ లోకంలో వారి జీవితాన్ని ముగిసిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు నేను ఒక మాదిరిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నా. మీలాంటి కుటుంబ సమస్యలు నా జీవితంలో కూడా ఉన్నాయి. మీలాంటి అనారోగ్య పరిస్థితులు నా జీవితంలో కూడా ఉన్నాయి. మీకు కావలసిన కోరికలు, ఆశలు నాకు కూడా చాలా ఉన్నాయి. కానీ ఏ రోజున నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏ రోజున దేవునికి నేను దూరం కాలేదు. మీరు అనుకోవచ్చు, మీ ఇంట్లో మీరు సంపాదించే సంపాదన నాకు గానుంటే నేను ఎప్పుడో గొప్ప ధనవంతుడిని అయిపోతాను. నాకు మీకన్నా ఒక నెలకి ఇంత వస్తుందని గ్యారెంటీ ఉండొచ్చు. నాకు ఒక నెలకి ఎంత వస్తుందో తెలియదు. దేవుడు ఇస్తే ఎంత ఇస్తాడో తెలియదు. ఎక్కువ ఇచ్చు, తక్కువ ఇచ్చు. నాకు గ్యారెంటీ లేదు. నాకు దేవుడు ఇచ్చిన దాంతో నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారు నమ్మరు నాకు తెలియదు. నేను తిన్నట్టు ఎక్కువ ఇంత తింటాను కాదు, లగ్జరీగా నేను తిన్నట్టు చాలా మంది లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా తినరని నా అభిప్రాయం. ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కానీ తినే సమయం కానీ ఆ భాగ్యం కానీ వారికి ఉండదని నా అభిప్రాయం. ఎందుకు తెలుసా? ఉదయాన్నే మీరు మామూలుగా టిఫిన్ చేస్తారు. నేనేం చేస్తాను తెలుసా? క్యారెట్, కీరకాయ, బాదం పప్పులు, ఉడకబెట్టిన గుడ్డు, మంచి రాగి జావ, ఆరోగ్యకరమైన ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర ఉండొచ్చు, కానీ తినే ప్రాప్తం చాలా మందికి ఉండదు. కానీ దేవుని ఎడల ధనవంతులుగా మనం ఉన్నాం అనుకోండి, దేవుని ఎడల ధనవంతులుగా మనం ఉన్నాం అనుకోండి, ఎవ్వరికి లేనటువంటి భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. నీకున్న అనారోగ్యం కావచ్చు, నీకున్న ఇబ్బంది కావచ్చు, ఏదైనప్పటికీ నేను ఒక ఫోన్ తీసుకున్నా, ఇల్లు కట్టినా, లేకపోతే ఇంకేదైనా వస్తువు తీసుకున్నా పొర్రపాటును కూడా అప్పు చేయను. తెలుసా మీకు? ఒక ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసినా పొర్రపాటును కూడా అప్పు చేయను. ఎందుకు చేయనో నేను చెప్తా. ఎందుకు చేయనంటే, నాకు ఎంత వస్తుందో నాకే తెలియదు. మీకు చెప్పాను కదా, ఎంత వస్తుందో నాకే తెలియదు. దేవుడు నన్ను సమృద్ధిగా బ్రతికిస్తున్నాడు. ఎందుకు ఆశలకి కోరికలకు పోయి నేను అసమాధానంగా ఎందుకు జీవించాలా? నెలకి ఇంత కట్టాలనుకోండి, ఆ నెల వచ్చేటప్పటికి ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? కట్టలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ అప్పు తీర్చేదానికి మళ్ళీ ఇంకొక అప్పు, ఇంకెట్లాగైపోద్దంటే ఇంకా పెంచుకుంటూ పోతా ఉంటాం. ఉన్నప్పుడే తీసుకోవచ్చు. ఎందుకు ఈ విషయాలన్నీ మీతో నేను ప్రస్తావిస్తానంటే, దేవుని ఎడల ధనవంతులు కాకుండా ఈ లోకం దృష్టిలో గొప్పగా బ్రతికేదానికి ప్రయత్నిస్తుంటే, దేవుని దృష్టిలో క్రైస్తవులు దరిద్రులే. ఈ లోక దృష్టిలో లాజరు దరిద్రుడిగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు. అయితే మీకు ఒక చిన్న సలహా ఇచ్చి ముగించేస్తాను. అయితే
దేవుని దృష్టిలో మనం ధనవంతులు కావాలంటే ఏం చేయాలి, ఈ ఆత్మీయ దరిద్రతకు పరిష్కారం ఏంటి అనేది మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అయితే ఆత్మీయ దరిద్రతకు పరిష్కారం ఏంటంటే 17వ వచనంలో ఆ సంఘాన్ని గురించి దేవుడు ఏం చెప్తాడు? నీవు దరిద్రతలో ఉన్నావు, నీవు నగ్నంగా బ్రతుకుతున్నావు, నీవు గుడ్డివానిగా బ్రతుకుతున్నావు అని చెప్పాడు. అయితే 18వ వచనంలో పరిష్కారంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, పుట్టమ వేయబడిన బంగారం అంటే ఆత్మీయ సంపద. వినండి వినండి, దయచేసి వినండి. పుట్టమ వేయబడిన బంగారం ఏంటంటే ఆత్మీయ సంపద. తెల్లని వస్త్రము అంటే నీతి రక్షణ. కాటుక అనేది ఏంటంటే మన ఉన్న స్థితిని చూడడం, మన నిజమైన స్థితిని చూడడం, అంటే పాపాన్ని గుర్తించడం. ఏం చేయాలి చెప్పండి అమ్మా, చెప్పేది అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను? ఆత్మీయ దరిద్రతకు పరిష్కారం చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఆత్మీయంగా ఎలాగున్నాము? అన్నీ కలుగున్నాం కాబట్టి దేవుని లేని స్థితిలో మనం ఉన్నాం. అయితే ఆ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు గుడ్డితనంలో ఉన్నావు కాబట్టి కాటుకు కొనుక్కో అంటే సాదృశ్యంగా దేవుడు చెప్తున్నాడు. కాటుక అంటే ఏంటంటే నీవు గుడ్డితనంలో ఉన్నావు కాబట్టి ఆ గుడ్డితనం పోయేదానికి, ఆత్మీయ దృష్టి కలిగి జీవించేదానికి కాటుకు కొనుక్కోమంటున్నాడు. కాటుకు ఎప్పుడు పూసుకుంటారు చెప్పండి? ఎక్కువగా చెప్పండి. కళ్ళల్లో ఏదైనా నలకలు పడినప్పుడు అది పోయిన స్త్రీలు సహజంగా వారు రెడీ అయ్యేదానికి పూసుకుంటారు. పక్కన పెడితే ఎక్కువగా కాటుక ఎందుకు పూసుకుంటారంటే ఆ కళ్ళల్లో ఉన్న ఆ డస్ట్ పోయేదానికి, అది బయటకు వచ్చేదానికి పూసుకుంటారంట. అయితే దేవుడు సాదృశ్యంగా చూపిస్తున్నాడు, కాటుక నా యొద్ద కొనుక్కోమంటున్నాడు. అంటే ఏంటంటే నీ ఉన్న స్థితి నీకు అర్థం కావట్లేదు, పాపం ఏంటో గుర్తించలేకపోతున్నావు, లేదా దేవునికి నీ ద్వారా ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నావు, కాబట్టి నువ్వు కాటుకు కొనుక్కో. తెల్లని వస్త్రం అంటే నీతి రక్షణ నా దగ్గర తీసుకో. పుట్టమ వేయబడిన బంగారం అంటే ఈ లోక సంపద కాదు, ఆత్మీయ సంపదను కలిగి జీవించు అని ఆ సంఘంతో చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర మనం కొనుక్కోవాలంటే ఏంటి? కొనుక్కోవడం అంటే ఏంటి అంటే అక్కడే మనకు రాయబడిన మాటలు 20వ వచనంలో చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదము. దేవుని దగ్గర కొనుక్కోవాలంటే దేవుని స్వరాన్ని విని స్పందించడం, దేవుని స్వరాన్ని విని స్పందించడం, దేవునితో సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేస్తే మనకు ఆత్మీయ సంపద కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే నీతి రక్షణ మనకు కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే ఆత్మీయ దృష్టి మనకు కలుగుతుంది. ఇవి కలిగినప్పుడు దేవుని ఎడల మనం ధనవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. దేవుని దృష్టిలో, ఈ లోకం దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా మార్చబడతాం. ఎప్పుడు? నీతి రక్షణ కలిగినప్పుడు, ఆత్మీయ సంపద మనం కలిగి ఉన్నప్పుడు, మన ఉన్న స్థితి మనం గుర్తించగలిగే ఆత్మీయ దృష్టి మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఎడల మనం ధనవంతులుగా మార్చబడతాం. ఈ రోజున ఈ వాక్య సందేశం వింటున్న మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే,
నాకు ఈ లోకంలో అధికారులు తెలుసు, ఎంతో కొంత పలుకుబడి ఉంది, పేరుంది. కానీ నా జీవితానికి దేవుడు అనేవాడు ఉన్నాడా? ఆ వ్యక్తి అన్నాడు కదా, నా ప్రాణమా త్రాగుము, తినుము, సుఖించుము, అనేక దినములకు నీకు ఐశ్వర్యం సమకూర్చబడింది, ఆస్తి సమకూర్చబడింది అన్నాడు. ఒరే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సంపాదించినది ఏం చేస్తావని. అందుకే దేవుడు అంటాడు, దేవుని ఎడల ధనవంతులు కాని వారి పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ రోజున క్రైస్తవులు ఈ లోకంలో సంపాదించుకోకూడదు, బ్రతకూడదు అన్న ఉద్దేశం కాదు, కానీ క్రైస్తవుడుగా పిలవబడినందుకు నీవు దేవుని దృష్టిలో ఎలాగున్నావని ఒక ప్రశ్న వేసుకో. నీ బంధువులకు కానీ నీ స్నేహితులకు కానీ దేవుని గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు. దేవుని గురించి సరైన అవగాహన, అసలు దేవుని గురించి చెప్పే దగ్గర పక్కన పెడితే నీవే దేవునిలో సరిగా ఉండలేకపోతున్నావు. స్థిరత్వం లేకుండా పోతుంది. నీ మాటలు మారిపోతున్నాయి, నీ చేష్టలు మారిపోతున్నాయి. పండగ వస్తే మారిపోయే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాతావరణాన్ని బట్టి మనసు మార్చుకునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఈ రోజున అలా కాదు. మనం ఎప్పుడు ఒకే విధంగా ఉండాలా? దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒకే విధంగా ఉండాలా? దేవునికి ఎప్పుడు ఒకే విధంగా ఇష్టలుగా మనం జీవించాలా? గుర్తుపెట్టుకోండి, నువ్వెంతో సంపాదించవచ్చు, కానీ అది నీకు మనశ్శాంతిని ఇవ్వదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు నీ జీవితంలో ఉంటే నీ హృదయంలో సంతోషం ఎవ్వరు కూడా ఇవ్వలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను కదా, కావాలంటే చూడండి, ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీకు డబ్బులు ఒక్కసారిగా రాకపోయినా పొదుపులో ఖచ్చితంగా వస్తాయి. నాకు తెలుసు ఆ విషయం. బల్క్గా వస్తాయి, 1,00,000 2,00,000 వస్తాయి. వస్తాయా? వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఆ డబ్బులు పెట్టుకొని చూడండి, సంతోషం ఉంటుందో లేదో చెప్పండి ఒకసారి. ఈసారి వచ్చినప్పుడు ఆ డబ్బులు ఏమి లేకుండా బాగా ప్రార్థన చేసుకుంటూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సన్నిధిలో క్రమంగా వస్తూ, దేవుని కొరకు ఏదైనా చేస్తా ఉండండి. అప్పుడున్న సంతోషం చెప్పండి. ఎందుకో తెలుసా? దేవుడు మీ జీవితంలో ఉంటే మీ ఇంట్లో ఏమి లేకపోయినా అన్నీ ఆయన తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆహారం కావాలంటే ఆయన తీసుకొస్తాడు. మీకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయనే తీసుకొస్తాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తా. ఒక ఊరిలో ఒక బీదవాడు ఉన్నాడంటండి. ఒక బీదవాడు. ఆ బీదవాడు రాజును చూడాలా, రాజు నాకు ఏదైనా కోరిక తీర్చాలని చెప్పి అడుగుతా ఉన్నాడట. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న రాజు కొంతమందిని ఆ బీదవాడిది ఇంటికి పంపించి, సరే రాజు నీ కోరికను తీరుస్తాడంట, రాజు దగ్గరికి రా, మేము తీసుకెళ్తామని చెప్పి అన్నారంట. అయ్యా, నా కోరిక ఏంటంటే రాజే మా ఇంటికి రావాలి, అదే నా కోరిక అన్నాడంట. ఏంది? రాజే మా ఇంటికి రావాలయ్యా, అదే నా కోరిక, ఇంక నాకు అంతకు మించి ఏం లేదన్నాడంట. ఇప్పుడు అంత గొప్ప రాజు ఈ కడు బీదవాడు ఇంటికి రావాలంటే వస్తాడా? చెప్పండి. ఇక కోరిక తీర్చాలి కాబట్టి రాజు రావాల. రాజు వచ్చేదానికి ఏం చేయబడాలా? గుడిసిల్లు పోవాలా, ఇల్లు కట్టించేశారు. మంచి పెయింట్లు కావాలా, పెయింట్లు వేయించేశారు. ఆడికి మంచి దుస్తులు కావాలా, ఎందుకు? రాజు వచ్చి ఆయనతో మాట్లాడడానికి మంచి దుస్తులు వేసారు. ఆయన ఆడ కూర్చొని ఏదైనా టీ తాగాలంటే మామూలు టీలు, మామూలు భోజనాలు రాజు చేయడు. పంచభక్ష పరమాణాలు ఇంట్లోకి వచ్చేసి, ఆయన ఇంటికి రావాలంటే ప్రహరీ గోడ ఉండాలా, రోడ్డు ఉండాలా, పూల చెట్లు ఉండాలి, అన్నీ ఉండాలా. అన్నీ వచ్చేసాయి. రాజు వచ్చాడనే కానీ రాజు వచ్చేదానికి ఆయన జీవితమే మారిపోయింది. ఈరోజు చాలా మంది ఎలాగున్నారంటే దేవుని చూడడానికి వస్తున్నారు, కానీ దేవుని ఇంటికి తీసుకెళ్తామో చాలా మంది. అర్థమైందా? ఎంత తెలివిగా కోరుకున్నాడు ఆ పేదవాడు కోరిక. నాకేం కోరికలే, ఇల్లు అడిగాడా? ఒకవేళ రాజును కానీ కలిసి నాకు ఒక ఇల్లు కావాలంటే కట్టించేసి ఉండేవాడేమో. లేకపోతే నాకు మంచి బట్టలు కావాలయ్యా,
బంగారం కావాలంటే ఇచ్చేసి ఉండేవాడేమో. కానీ రాజు నా ఇంటికి రావాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అతనికి అన్నీ సమకూర్చేసినాయి. ఈ రోజున దేవుడు నీ ఇంటికి వస్తే నీకు అన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. నీకేం కావాలో అన్నీ సమకూర్చబడతాయి. ఆ రోజుకి ఏం కావాలో అన్నీ దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగుంటాడండి దేవుడు? మన ఇంట్లో ఉండాలండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చాడండి. మన ఇంటికి వచ్చాడు. ముఖ్యమంత్రి ముందు భార్యాభర్తలు గొడవ వేసుకుంటుంటే ముఖ్యమంత్రికి ఎట్టుంటది? చెప్పండిలే, బాగుంటుందా? ఆ? ముఖ్యమంత్రి ముందు భార్యాభర్తలు గొడవలు వేసుకుంటే బాగుంటుందా? సరే, ముఖ్యమంత్రి కూర్చున్నాడు అనుకోండి. కూర్చో ఉంటే మనం ఇష్ట ప్రకారం మన పాటికి మనం జలసాలుగా ఆయన కూర్చో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన పాటికి మనం ఇంట్లో జలసాగా ఇష్ట ప్రకారం ఎవరి పాటికి వాళ్ళు బ్రతుకుతున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా ఉంటుంది ఆయనకి కూర్చుని? ఆయనకి, రే, నేనెక్కడ ఇంట్లో కూర్చో ఉంటే ఆమె పాటికి ఆమె వెళ్తుంది, ఆయన పాటికి ఆయన వెళ్తున్నాడు, పిల్లకాయల పాటికి పిల్లకాయలు ఉన్నారు, అసలు నేను ఎందుకు కూర్చోవాలని ఇక్కడ? నాకు తెలిసి ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకోలేదు అనుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చాడని భార్య భర్తతో మాట్లాడుతుంది, భర్త భార్యతో ఖచ్చితంగా మాట్లాడతారు, నటిస్తారు ఖచ్చితంగా. ఎప్పుడు లేని ప్రేమ. అయ్యా, ఆ గ్లాస్ ఎక్కడుంది? వెండి గ్లాస్ ఎక్కడుంది? అసలు మాట్లాడదామే. టీ ఇలా పెట్టు, అలా పెట్టు, బాగా పెట్టు అని చెప్పి అంటారన్నమాట. ఎందుకు చెప్పండి? ముఖ్యమంత్రి మన ఇంట్లో ఇల్లు బాగుంది, మనుషులు బాగున్నారు, పిల్లలందరూ కూడా బాగున్నారు అని చెప్పి అనుకోవాలా. అయితే ముఖ్యమంత్రి కంటే, ప్రధాని కంటే మన దేవుడు గొప్పోడు కదా. హల్లెలూయా. ఆయన నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు ఎలాగుండాలా? ఆలోచన చెయ్యి. ఆయన నీ ఇంట్లో ఉండాలంటే ఎలాగుండాలా? బూతులు మాట్లాడుకుంటా, ఆ ఇలా రకరకాలైన వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా, నువ్వు టీవీ సౌండ్ కానీ పెడితే 12 గంటలకు పక్క నెలలోకి నిద్ర రాకూడదు. ఎడ చేస్తావు నీ ఇష్టం అట్ట పెట్టి ఇష్ట ప్రకారం చేస్తా ఉంటే, ఇంతకు ముందు జనార్దన్ బ్రదర్ వాళ్ళు నెల్లూరులో ఒక ఇంట్లో చేరారు. ఆడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు, ఇంకో ఇంటికి వెళ్ళిపోయినారు. ఏం బ్రదర్ ఎందుకు వెళ్ళారంటే, ఏం చేస్తాం బ్రదర్, పక్కన ఇంటి వాళ్ళు 2-3 గంటల దాకా చూస్తున్నారు టీవీ. రాత్రి ఎన్ని గంటల దాకా? 2-3 దాకా చూస్తున్నారట. మరి వాళ్ళకి ఎంత ఓపికో ఏందో నాకు అర్థం కావట్లేదు. అట్ట చాలా మంది ఏందో వారి సమయం లేనట్టు కొంతమంది. ఇప్పుడైతే ఎక్కువగా పిల్లలు స్మార్ట్ ఫోన్స్కి ఇంటర్నెట్ అయిపోయేదాకా నెట్ అయిపోయి ఛార్జింగ్ అయిపోతే తప్ప పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ వాడు అన్లిమిటెడ్ 5G ఇచ్చాడు. నెట్ అయిపోయినా కూడా చూడొచ్చు. ఇంకా ఫోన్ ఛార్జింగ్ అన్న అయిపోవాలా, పగిలన్నా పోవాలా, లేకపోతే ఆ ఫోన్ పక్కన పెట్టేది లేదు. ఇంకోటి, అదే నువ్వు చూస్తున్న ఫోన్లో నీ భవిష్యత్తుకు సంబంధించిన వాటిని కూడా నేర్చుకోవచ్చు. యూట్యూబ్ చూసి తుపాకీని చేశాడంట ఒకడు, జైల్లో పెట్టాడు. యూట్యూబ్లో నేర్చుకున్నాడంట ఏమని? మంచి విషయాలు నేర్చుకోవాలా. తుపాకీ అవసరం మనక? చెప్పండి. అట్లాంటి పనులు చేసే సమాజం యవనస్తులు ఉన్నారు. అవి కాదు, ఉపయోగపడేవి చేయొచ్చు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, లోకం అంతటి దృష్టిలో మనం బాగున్నాం, లోకం దృష్టిలో ధనవంతులుగా ఉన్నాం, బాగున్నాం. కానీ దేవుని దృష్టిలో ఎందుకో దరిద్రులుగా ఉన్నాం అన్నది నా పాయింట్. ఈ ప్రసంగం అంతా ఎందుకు ఈ ప్రసంగం చెప్తున్నానంటే, ఏంటి మన ప్రసంగం యొక్క అంశం? టైటిల్ ఆత్మీయ దరిద్రత. సమాజంలో బాగా కనిపిస్తున్నాం, కానీ దేవుని దృష్టిలో దరిద్రులుగా ఎందుకున్నాం అంటాడు కదా. లవోదికి, నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, ధన సమృద్ధి కలిగి ఉన్నాను అనుకుంటున్నావు, నీ పరిస్థితి బాగలేదని చెప్పి ఆ సంఘంతో అంటాడు. ఈ రోజున మన పరిస్థితులు ఎలాగున్నాయి ఆలోచన చేయండి. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? దేవుని సన్నిధికి సమయానికి వస్తున్నావా? దేవుని సన్నిధిలో మన తలాంతులను ఉపయోగిస్తున్నావా?
చూడండి, యవనస్తులుగా ఉన్న మీరు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటే చెప్తున్నా, మిమ్మల్ని చూసి అనేక మంది యవనస్తులు మారుతారు. మీరు అనుకోవచ్చు, అరే చర్చికి వెళ్తే ఏం సందడి ఉంది, చర్చికి వెళ్తే చెప్పండి, యవనస్తుల ఫీలింగ్ చెప్తున్నా. వస్తే కదా ఏదైనా జరిగేది. ఆసక్తిగా వస్తే, మీరో చిత్రం తీసుకొస్తే, అందరిని కానీ వస్తే మిమ్మల్ని చూసి అనేకులు మార్చబడతారు. గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, దేవుని చేతిలో బలమైన బాణములు వంటి వారు యవనస్తులు. ఒకవేళ ఆ బాణం కానీ తప్పిపోయి వదిలేరా, ఏదో ఒక అమ్మాయి గుచ్చుకుంటది. ఇప్పుడున్న యవనస్తుల పరిస్థితి. ఒకవేళ ఆ బాణం ఎవరికొకరికి అమ్మాయి గుచ్చుకునింది అనుకో, ఆ అమ్మాయి వచ్చి మీ ఇంటి వాళ్ళందరినీ గుచ్చుతుంది. కాబట్టి బలవంతుని చేతిలో బలంగా ఉండవలసిన బాణం చదువులో గుచ్చాలా, కరెక్ట్గా ఏమి గుచ్చాలా, లేదా చేతి పని నేర్చుకుంటున్నారా, ఆ చేతి పని మీద దృష్టి పెట్టాలా. లేకపోతే ఇంకోటి మీరు సంపాదించుకుంటే, బాగా ఈ లోకంలో స్థిరపడితే అన్నీ మీకు రావా? అన్నీ వస్తాయి. కాకపోతే మీరున్న ఆ యొక్క వయసు ఎలాంటిదంటే, ఇతరులు చేస్తుంటే మనం కూడా అలాగే చేయాలనిపించే వయసు. ఇతరులు నడుచుకున్న విధంగా మనం కూడా అలా ప్రవర్తించాలన్న వయసు మీది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, చాలా మంది పెద్దోళ్ళు ఇంతకు ముందు నుంచి ఇప్పుడు దాకా ఏమనుకుంటారంటే, మా పిల్లలకి ఏం తెలియదు అనుకుంటారు. మా పిల్లలకి ఏం తెలియదు అనుకుంటాను. మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్తా. మీకు తెలియనివి కూడా వాళ్ళకి తెలుసు. మీకేమైతే తెలియదో అవి కూడా వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇప్పుడు చేతిలోనే ప్రపంచం ఉంది. చేతిలోనే ప్రపంచం ఉంది. వాళ్ళు సహవాసం చేసే స్నేహితులు కూడా ముఖ్యమంత్రిని కూడా దించేసేవాళ్ళు. ముఖ్యమంత్రులు అటువంటి స్నేహితులు సహవాసం చేసేవాళ్ళు. ఆ రాజకీయాల్లో కూడా అటువంటి రాజకీయాలు ఉండవు. అలాంటి రాజకీయవేత్తల సహవాసం, ఎందుకంటే వాళ్ళన్నీ నేర్పించేస్తారు. కాలేజీల్లో కావచ్చు, మనం తిరిగే సర్కిల్లో కావచ్చు, వారు చెప్పని విషయాలు ఏవి ఉండవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యవనస్తులకి, మీరు పాడవబాకండి, మీరు పాడై తల్లిదండ్రులను బాధ పెట్టబాకండి. అందుకు చెప్తున్నా. తల్లిదండ్రులను బాధ పెట్టబాకండి. మీరు మీరు అనుభవించే ఆ ఆశ కావచ్చు, ఆ యొక్క కోరికలు కావచ్చు, కొంత సమయానికి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. జీవితాంతం బాధ పెడతాయి. జీవితాంతం బాధ పెడతాయి. ఖచ్చితంగా బాధ పెడుతూనే ఉంటాయి. మీరు బాధపడతారు. మీరు అట్టున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా, నా బిడ్డలు ఎందుకు ఇట్లా అయిపోయారని చెప్పి వాళ్ళు కూడా బాధపడతారు. కానీ అలా కాకుండా బాధ్యతగా చదివారా, చదవండి. లేదా నేను చదవలేకపోతున్నాను అనుకున్నారా, ఒక చేతి పని మీద దృష్టి పెట్టి ఆ చేతి పనిలో రాణించండి. ఎన్నో చేతి పనులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మా పంపు బోరు పాడైపోతే ఆ బోరుని బాగు చేసేదానికి సరైన వర్కర్ దొరకలా ఒక వారం రోజులు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి సాఫ్ట్వేర్ వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఏఐ వచ్చినా కొన్ని పనులు చేయలేదంట. కార్పెంటర్ పని, ప్లంబింగ్ పని, ఎలక్ట్రీషియన్ పని, లేకపోతే చేతి పనులు కష్టం ఉంటాయే అవి ఏఐ చేయలేదంట. వాటన్నిటికి రాబోయే దానిలో గొప్ప డిమాండ్ వస్తుందంట. చాలా గొప్ప
డిమాండ్ వస్తుందంట ఆ పనులు చేసే వాళ్ళకి. ఈ రోజున నువ్వు బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కొట్టకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు మంచిగా కష్టపడి చేతి పని బాగా నేర్చుకున్నావు అనుకో, వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు నువ్వు. వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు. చదివే ఉన్నక్కర్లే. ఇప్పుడు బిల్ గేట్స్ ఫెయిల్ అయిపోయినాడు. పాస్ అయిన వ్యక్తి బిల్ గేట్స్ దగ్గర పని చేస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రం. ఎంతో మంది ప్రముఖులు, గొప్ప గొప్ప వ్యక్తులు. అంబానీ ఏం చదువుకున్నాడు? చదువుకున్నాడంటే ఏదో డిగ్రీ ఉంటది కానీ పెద్ద చదువు ఉండరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇంకొకరు వాళ్ళ చదువులు చాలా స్వల్పమే, చిన్నవే. కానీ వాళ్ళు మంచి చేసినారో చెడు చేసినారో ఎట్టో వాళ్ళు గోల్ రీచ్ అయ్యారు. అలాగే మనం కూడా మన గోల్ రీచ్ అవ్వాలంటే నిజానికి మీరు గమనించండి, రాజకీయ నాయకులు వాళ్ళు చూస్తే వాళ్ళ వయసులో మనం హ్యాపీగా వాళ్ళు సంపాదించిన సంపాదనకి ఇంట్లో తిని కూర్చొని పనుకో ఉంటాం. వాళ్ళలాగా మనం ఈతలు తిరగతామా? వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మన దగ్గర ఉంటే. అదేనండి తపన. ఆ తాపత్రయం ముందుకు వెళ్ళినప్పుడు అదే తపన, అదే తాపత్రయం దేవుణ్ణిలో నీకుంటే నీవు దేవుని దృష్టిలో ధనవంతుడుగా మార్చబడతావు. నా ప్రసంగం అది, నా సందేశం అదే. దేవుని ఎడల ధనవంతుడిగా మనం మార్చబడాలంటే ఏం చేయాలా? 2 విషయాలు. అవి మీరు చెప్తే ముగిస్తారు, లేకపోతే ముగిని ఈరోజు నేను మీ ఇష్టం. దేవుని ఎడల ధనవంతుడు కావాలంటే ఏం చేయాలా? 2 విషయాలు చెప్పా. ఇది కూర్చొని పిల్లలు యవనస్తులు అనుకుంటున్నారు, ఏం సార్ మాకు ఇది ఎప్పుడు ముగిస్తాం, మేము వెళ్తాం అటుపడి వెళ్తాం అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళేమో నిద్రపోదామా వద్దా, కొంతమంది నిద్రే పోయి ఉండరు. కొంతమంది మాత్రం కూర్చోలేక ఆడ కూర్చుంటామని చెప్పాను కొంతమంది. నేనే చెప్తున్నానులే, దేవుని ఎడల ధనవంతులు కావాలంటే ఆయన స్వరానికి మనం స్పందించాలా. ఆయన అన్నాడు కదా, నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాడితో నాతో భోజనం చేస్తామన్నాడు. రెండోది, ఆయనతో మనం సహవాసం చేయాలా. ఏం చేయాలా? చెప్పానయ్యా, చెప్పినట్టే ఉన్నాయా? చెప్పినానా? కాబట్టి ఇక మీదటి నుంచి మనం దేవుని ఎలా ధనవంతుడు కావాలంటే ఏం చేయాలా? ఆయన స్వరానికి, మాటకి స్పందించాలా. రెండో దానికి ఆయనతో మనం సహవాసం, ఫ్రెండ్షిప్. దేవుని సన్నిధిలో ఫ్రెండ్షిప్ అంటే దైవ సేవకుడితో కలిసి నడవడమే దేవుడితో ఫ్రెండ్షిప్. ప్రార్థన చేయడము, ఆయన పాదాల చెంత రావడం, సన్నిధిలో యాక్టివ్గా ఉండడమే ఫ్రెండ్షిప్. ఈ విధంగా మనం జీవిస్తే దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉంటాం. మనకి ఏది కావాలో ఆయన మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేద్దాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన మాటలు ఒకసారి